ఇన్‌స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ లో ఉండి వైరల్ అవుతున్నటువంటి ఈ కుర్తీ నెక్ డిజైన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కి ఏ విధంగా స్టిచ్ చేయాలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ వీడియోలో చూపించినట్లు తీసుకున్న తర్వాత ఇక్కడ నేను క్యాన్వాస్ ని కూడా తీసుకున్నాను. అయితే ఈ క్యాన్వాస్ యొక్క నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్ డిజైన్ అనేది మనకు ఎలా అయితే కావాలనుకున్నామో ఆ నెక్ డిజైన్ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత రెండో వైపు నేను ముందుగానే డ్రా చేసుకున్నానండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకదానిపై ఒకటి పెట్టి మనం దానిపైన క్యాన్వాస్ని కూడా పెట్టి ఐరన్ బాక్స్తో మనం ఐరన్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల ఈ క్యాన్వాస్ అనేది లైనింగ్ పై నుండి జారిపోకుండా సైడ్లకు జరగకుండా మనకు ఉంటుంది. అంతేకాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా జరగకుండా నీడిల్స్ని మనం పెట్టాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత మనం ఏ షేప్లో అయితే డిజైన్ డ్రా చేసామో అదే షేప్లో మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది, దాన్ని మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కట్టర్తో మనం కట్స్ని దగ్గరగా ఇవ్వాలండి. ఎంత దగ్గరగా ఇస్తే మనకు రివర్స్ అయ్యేటప్పుడు మనకు ఈ డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా మనకు వస్తుందండి. ఈ కట్స్ ఇచ్చేటప్పుడు స్టిచ్ ఊడిపోకుండా మనం కట్స్ ఇవ్వాలండి. సో మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనకు రివర్స్ అయిందో. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత ఫినిషింగ్ కోసం వీడియోలో చూపించినట్లు స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేయటం వల్ల మనకు ఈ నెక్ డిజైన్ ఫినిషింగ్ అనేది కూడా చాలా బాగుంటుందండి. ఈ స్టిచ్ వేసేటప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేయటం వల్ల లుక్ చాలా బాగా వస్తుంది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి సైడ్స్ ముందుగానే కట్ చేసుకొని ఈ విధంగా జాయింట్స్ చేసుకున్నాను. అదేవిధంగా లైనింగ్ కూడా సైజు ప్రకారం ముందుగానే కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాను. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చుట్టూ అటాచ్ చేసుకోవాలండి. ఈ చుట్టూ అటాచ్ చేసేటప్పుడు సైజు ప్రకారం సైడ్స్ ముందే కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఎగుడు దిగుడులు రాకుండా క్లాత్ని కరెక్ట్గా లాగుతూ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా వేయటం వల్ల మనకు ఫోల్డింగ్స్ రాకుండా మనకు ఉంటాయి. ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత నడుము దగ్గర ఫినిషింగ్ కోసం వీడియోలో చూపించినట్లు క్లాత్ని అటాచ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలండి. మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై కూడా ఇస్తామండి. ఇది కుర్తీ నెక్ డిజైన్ అండి. అయితే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి కుర్తా ఎలా ఉంటుందో మేము ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము. అయితే ఈ కుర్తీ నెక్ డిజైన్ అనేది బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాము. సో మీకు కూడా ఈ నెక్ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.